27న పోరుబాట విద్యుత్ ఛార్జీల పెంపుపై అనంతపురంలో భారీ ర్యాలీ చేపడుతున్నామని వైసీపీ అనంతపురం జిల్లా టాస్క్ ఫోర్స్ సభ్యులు బీసీ విభాగం జోనల్ ఇన్ఛార్జ్ రమేష్ గౌడ్ తెలిపారు. అనంతపురం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేద మధ్యతరగతి ప్రజలంటే చంద్రబాబుకు చిన్న చూపని మండిపడ్డారు. గతంలో వైసీపీ ఉచిత కరెంటు హామీ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలని అవహేళన చేసిన వ్యక్తి చంద్రబాబుని ధ్వజమెత్తారు. ఇవాళ కరెంటు బిల్లు పట్టుకుంటేనే షాక్ కొడుతోందని చెప్పారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం, కరెంటు బిల్లులు పెంచమని చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, నేడు కరెంటు బాధుడుకు శ్రీకారం చుట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చిన ఘనత జగన్కే దక్కుతుందని కొనియాడారు. కూటమి ప్రభుత్వ విధానాల వల్ల సామాన్యుడి పరిస్థితి దుర్భరంగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో కరెంటు బిల్లుల పేరుతో ప్రజలపైన పెద్ద ఎత్తున భారం మోపడాన్ని నిరసిస్తూ ఈ నెల 27వ తారీఖున వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో నిరసన ర్యాలీలు చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెల 27వ తారీఖున ఉదయం 10 గంటలకి స్థానిక పాత ఊరు నందు బ్రహ్మం గారి గుడి నుంచి ర్యాలీ మొదలై పవర్ ఆఫీస్ వరకు వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి అధికారులకి వినతి పత్రాన్ని సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి ప్రజల పక్షాన నిలబడి మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనమంతా ఒకసారి ఆలోచిస్తే గతం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి పేద మధ్యతరగతి ప్రజలన్నా చాలా చాలా చిన్న చూపుగా ఆయన యొక్క ఆలోచన విధానం కావచ్చు, ఆయన యొక్క పరిపాలన కావచ్చు గతంలో మనమంతా చూసాం. దానికి ఉదాహరణ గతంలో కూడా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టాలి అనే నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ పథకం అమలైతే కరెంటు తీగల పైన బట్టలు ఆరేసుకోవాలని చెప్పేసి ఎద్దేవా చేసినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. కూటమి